హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మీరు తమ్నెల్ చూసి వచ్చింటారు. సో ఈ రెండు కంపెనీకి వెళ్ళకండి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లు ఈ రెండు కంపెనీలు తోపని నేను మీకు తమ్నెల్లో పెట్టాను. నేను చెప్పబోయే టాపిక్లో మీరు ఈ వీడియో ఫుల్ లాంగ్గా చూశారంటే మీకు తెలుస్తుంది. ఈ రెండు కంపెనీలకు మాత్రం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా స్ట్రిక్ట్గా చేస్తాయి కంపేర్ టు అదర్. సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నారో అండ్ వీడియోని అయితే ఎవరైతే వాచ్ చేస్తున్నారో సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. సో మన టాపిక్ ఈ రెండు కంపెనీలు ఫస్ట్ వచ్చేసరికి టీసీఎస్ అండ్ టెక్ మహీంద్రా అండి. సో ఈ రెండు కంపెనీలు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లు అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. నేను చూసిన మాత్రం చాలామంది ప్రాక్సీ ఎక్స్పీరియన్స్ అయితే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తున్నారు. ఈ కంపెనీల్లో నేను చూసినంత వరకు చాలామంది అవాయిడ్ చేస్తున్నారు, అంటే ఎవరు జాయిన్ అయినట్లు కూడా నేను చూడలేదు. నేను ఎందుకు ఈ టూ కంపెనీస్ని ఎక్కువ చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఫారిన్ బేస్ కంపెనీ చూసుకోవచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ వర్క్ అయితేనే చూస్తారు. సో ఈ ఇండియా బేస్డ్ కంపెనీస్ టెక్ మహీంద్రా అండ్ టాటా వచ్చేస్తే పిల్లర్స్ ఆఫ్ ఇండియన్ ఎంఎన్సీస్. సో ఈ టూ కంపెనీస్ అనేది ఇండియా ఎంఎన్సీ బిగ్గెస్ట్ ఎంఎన్సీస్. సో ఇందులో ఏమంటే మీరు ఈవెన్ ఎడ్యుకేషన్ ప్రాక్సీ పెట్టినా కూడా ఈ రెండు కంపెనీలు వచ్చేసరికి యూనివర్సిటీతో టైఅప్ అయి ఉంటాయి. సో మీరు ఈవెన్ దో ఎడ్యుకేషన్లో ప్రాక్సీ పెట్టినా కూడా వాళ్ళైతే ప్రతి యూనివర్సిటీకి వాళ్ళు అసోసియేట్ అయి ఉంటారు కాబట్టి సర్టెన్ అమౌంట్ ఇచ్చి వాళ్ళు ఈ క్యాండిడేట్ అక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారా లేదా అనేది మెయిల్ వెరిఫికేషన్ కానీ ఫోన్ వెరిఫికేషన్ ద్వారా అయితే చెక్ చేస్తారు. ఇంకా నార్మల్లీ మనకు ఎక్స్పీరియన్స్ ఫేక్ రియల్ అనేది వాళ్ళు ఈజీగా కన్వర్ట్ చేస్తారు. ఏ విధంగా అయితే పిఎఫ్ అకౌంట్ చెక్ చేస్తారు మెయిన్గా ఈ కంపెనీస్ అయితే, అండ్ నెక్స్ట్ డిగ్రీలు చెక్ చేస్తారు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేస్తారు. సో ఈ రెండు కంపెనీలు అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ టీసీఎస్ టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ మనకు తెలిసిందే ఈ కంపెనీ. సో ఇందులో అయితే చాలామంది అసలు ప్రాక్సీ ఎక్స్పీరియన్స్ పెట్టి కంపెనీకి వెళ్ళరండి. వెళ్తే పోతే కాంట్రాక్ట్ అయ్యే ద్వారా అన్నా వెళ్తారు, లేకుంటే పేరోల్ అంటే వేరే కంపెనీ ఇస్తుంది, అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వేరే కంపెనీ చేస్తుంది, క్లయింట్ వర్క్ చేస్తారు అంతే ఇందులో. సో టీసీఎస్కి అయితే అస్సలు ట్రై చేయొద్దండి. సో నెక్స్ట్ వచ్చేసరికి టెక్ మహీంద్రా కూడా చాలా స్ట్రిక్ట్ యాక్చువల్గా అది పర్మనెంట్. ఎవరైతే పాస్ట్ కంపెనీల్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు పర్మనెంట్ కంపెనీలో చేసింటే మాత్రమే రిక్రూట్ చేసుకుంటుంది. ఇప్పుడు మాత్రం నేను చూసిన విధంగా ఎవరైతే పేరోల్ కంపెనీ కాంట్రాక్ట్ చేసిన వాళ్ళని అసలు రిక్రూట్కు చేసుకోవడం లేదు. ఈవెన్ దో మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినా కూడా అక్కడ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు పట్టేస్తున్నారు. సో ఈ రెండు కంపెనీలు అయితే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి ఇప్పుడైతే 2023లో నేను చూసిన విధంగా యాజ్ పర్ మై నాలెడ్జ్. సో మీకు ఈ వీడియో అండ్ నా కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.